అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా ఒక తెలియని కొత్త కోణం నుంచి నాయుడు గారు నా జీవితంలో నా కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇచ్చిన ఇన్స్పిరేషన్ని మీకు ఒక ఇన్సిడెంట్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారితో నాకు 33 సంవత్సరాల అనుబంధం, మా స్నేహం. ఇండస్ట్రీలో అన్ని సంవత్సరాలు ఏ వ్యక్తితో నాకు స్నేహం లేదు. ఎప్పుడు ఆర్ట్కి సంబంధించిన విషయం వచ్చినా బాబు నన్ను ఫోన్ చేసి ఎక్కడున్నా స్టైల్ ఒకసారి వచ్చి కలవమని పిలుస్తూ ఉండేవాడు. నా అదృష్టం, నాయుడు గారి మనవరాళ్ళకి కూడా నేను పెయింటింగ్ నేర్పించడం జరిగింది. ఒకరోజు అలా రెగ్యులర్గా మేము కలుస్తూ ఇన్ని సంవత్సరాల అనుబంధంలో నాయుడు గారు పరిచయం అయ్యారు. కానీ ఆ పెద్ద ఆయన్ని నేను చూసినప్పుడు భయపడేవాడిని, చాలా భయపడేవాడిని. దూరంగా నిలబడేవాడిని, 2 చేతులు పెట్టి నమస్కారం చేసి దూరంగా నిలబడి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. మనవరాళ్ళకు కూడా నేను పెయింటింగ్ నేర్పించాను కదా, ఆ కుటుంబంతో ఉన్న సంబంధంతో నేను అనుకునేవాడిని, ఇంత గొప్ప కుటుంబం, ఇంత అద్భుతమైన కుటుంబాన్ని ఎలా అసలు గైడ్ చేయగలిగాడు ఈ మహానుభావుడని మనసులో అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు రెగ్యులర్ దీనిలో మార్నింగ్ 9 o'clockకి సురేష్ బాబు గారు నాకు ఫోన్ చేశారు, స్టాన్లీ ఒకసారి స్టూడియోకి వస్తామని. నేను ఈ రోడ్లో ఉన్న ఇంటికే వచ్చేవాడిని, నా కారు అక్కడ పెట్టేవాడిని, బాబు కార్లోనే వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళినా. స్టూడియోకి డైరెక్ట్ వెళ్ళిన తర్వాత పైన సురేష్ ప్రొడక్షన్స్ లోగో విషయంలో కలర్ కాంబినేషన్స్ అవన్నీ అడిగి అంత చూసుకున్న తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత పెయింటర్స్ని పిలిచి ఈ కలర్ పలానా కలరే, స్ట్రైకింగ్ కలర్ పలానాది వేద్దామని అన్న తర్వాత రిటర్న్ అయ్యాం. కరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చాం. ఇంట్లో కారు జస్ట్ ఇంట్లోకి వెళ్తుంది, నాయుడు గారి కారు బయటకు వస్తుంది. సో నాయుడు గారు ఇమీడియట్లీగా కారు దిగారు. బాబు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు, బాబు దిగారు. నేను కూడా వెంటనే దిగి పక్కన నిలబడ్డాను. ఒక తండ్రి కొడుకుని ఈజీగా పిలవగలరు ఇట్రా అని. కానీ ఆ గొప్ప విషయం ఏంటంటే పిలిచిన తర్వాత అడిగారు నన్ను, బాబు ఆ కలర్ ఏదో వేరేది వేయమన్నారట, నేనేమో ఇంకో కలర్ వేయమన్నాను, ఏదన్నా ఉంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడితే బాగుంటుంది, వర్కర్స్ ముందు మీరు ఒక కలర్ నేను ఒక కలర్ వేయడం అనేది భావ్యం కాదు కదా అన్నప్పుడు నేను చాలా అంటే ఒక గొప్ప ఫ్యామిలీ వెనుక ఒక డిసిప్లిన్ ఎలా ఉంటుంది, ఓకే నాన్నగారు అని చెప్పి దాన్ని నా జీవితాన్ని మార్చింది. నా పిల్లల్ని కూడా నేను అలా గైడ్ చేయడానికి ఉపయోగపడింది. భగవంతుని మనసారా కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి జరగాలని ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.